ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. పాత మట్టి ఇల్లు, చిరిగిన బట్టలు, రోజు కూలి పని, అంతే అతని జీవితం. కానీ రామయ్య దగ్గర డబ్బుతో కొనలేని ఒక గొప్ప సంపద ఉండేది. అది మంచి మనసు. ప్రతిరోజు పనికి వెళ్లే ముందు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దగ్గర కాసేపు కూర్చునేవాడు. పిల్లలు పుస్తకాలు పట్టుకుని చదువుకుంటుంటే వాళ్ళని చూస్తూ ఎంతో ఆనందపడేవాడు. కానీ ఒకరోజు స్కూల్ మెట్లపై ఒక చిన్న బాలుడు ఒంటరిగా కూర్చుని బాధపడుతుండటం రామయ్య గమనించాడు. దగ్గరకు వెళ్ళి ప్రేమగా అడిగాడు, "ఏమయ్యా బాబూ, ఎందుకు బాధపడుతున్నావు?" బాలుడు కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, "తాతయ్య, నాకు చదవాలని చాలా ఉంది. మా నాన్న లేరు, అమ్మ కూలి పనికి వెళ్తుంది. పుస్తకాలు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. రేపట్లోపు పుస్తకాలు తీసుకురమ్మని టీచర్ చెప్పారు." ఆ మాటలు విన్న రామయ్య గుండె కరిగిపోయింది. ఆ రోజు కూలి చేసి సంపాదించిన డబ్బంతా అతని చేతిలోనే ఉంది. ఆ డబ్బుతో బియ్యం కొనాలి, లేకపోతే ఆ రాత్రి రామయ్యకు భోజనం ఉండదు. ఒకవైపు తన ఆకలి, మరోవైపు ఆ చిన్నారి భవిష్యత్తు. కొద్దిసేపు ఆలోచించిన రామయ్య తన ఆకలిని మర్చిపోయాడు. తను సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి ఆ బాలుడికి పుస్తకాలు, నోట్బుక్లు, పెన్నులు కొనిచ్చాడు. కొత్త పుస్తకాలను చేతుల్లో పట్టుకున్న ఆ బాలుడి ముఖంలో కనిపించిన ఆనందం చూసి రామయ్యకు తన ఆకలి కూడా గుర్తురాలేదు. ఆ రాత్రి అతని కడుపు ఖాళీగా ఉంది, కానీ అతని మనసు మాత్రం నిండిపోయింది. కాలం గడిచింది. రోజులు, నెలలు, సంవత్సరాలయ్యాయి. ఆ చిన్న బాలుడు కష్టపడి చదివాడు. గ్రామంలో మొదటి ర్యాంక్ సాధించాడు. జిల్లాలో మంచి స్థానం సంపాదించాడు. చివరకు మెడిసిన్ చదివి డాక్టర్ రవి అయ్యాడు. కాలం మరోసారి తిరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత అదే గ్రామంలో ఒక పెద్ద ఉచిత ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుగుతోంది. అధికారులు, గ్రామస్తులు అందరూ అక్కడికి వచ్చారు. ఆసుపత్రి ముందు ఉన్న బోర్డు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానిపై రామయ్య ఉచిత సేవా ఆసుపత్రి అని ఉంది. ఈ రామయ్యెవరు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే తెల్లకోటు వేసుకున్న డాక్టర్ రవి స్టేజ్ పైకి వచ్చాడు. మైక్ పట్టుకున్నాడు. కానీ మాట్లాడేలోపే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతనన్నాడు, "ఈ ఆసుపత్రిని కట్టించింది నేను కాదు, నా జీవితాన్ని కట్టించింది ఒక పేద మనిషి" అని చెప్పి ప్రేక్షకుల మధ్య కూర్చున్న రామయ్య దగ్గరకు నడిచాడు. అందరూ చూస్తుండగానే రామయ్య కాళ్లకు నమస్కరించాడు. ఒక్కసారిగా అక్కడంతా నిశ్శబ్దం. రవి కన్నీళ్లతో అన్నాడు, "చిన్నప్పుడు నాకు పుస్తకాలు కొనడానికి డబ్బుల్లేని రోజు తన ఆకలిని మర్చిపోయి నాకు పుస్తకాలు కొనిచ్చింది ఈ తాతయ్య. ఆ రోజు ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇవ్వలేదు, నా భవిష్యత్తునే ఇచ్చారు." రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. "బాబూ, నేనిచ్చింది కొన్ని పుస్తకాలే, కానీ నువ్వు తిరిగి ఇచ్చింది వేలాది మందికి జీవితం." ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే డబ్బు దానం చేస్తే అది ఒక రోజు అయిపోవచ్చు. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. బట్టలిస్తే కొంతకాలం ఉపయోగపడతాయి. కానీ విద్యనిస్తే ఒక జీవితం మారుతుంది, ఒక కుటుంబం మారుతుంది, ఒక గ్రామం మారుతుంది, కొన్నిసార్లు ఒక సమాజమే మారుతుంది. మీరు ఒక పిల్లవాడికి ఒక పుస్తకం కొనిచ్చినా, ఫీజు కట్టినా, లేదా మీ జీవితంలో ఒక గంట కేటాయించి చదువు చెప్పినా మీరు కేవలం సహాయం చేయడం లేదు, ఒక భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఈరోజు మీరు వెలిగించిన చిన్న విద్యా దీపం రేపు వేలాది జీవితాలకు వెలగవచ్చు. ధనం ఒకరోజు అయిపోతుంది, అన్నం ఒక పూటకే సరిపోతుంది, కానీ విద్య తరతరాలకు నిలిచే సంపద. అందుకే గుర్తుంచుకోండి, అన్ని దానములలో విద్యాదానం గొప్పది.